హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అప్పారావు. ఈరోజు మనం సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కుకట్పల్లి మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్ దగ్గర ఈరోజు మనం కొత్తగా వచ్చిన వడ్డానం కలెక్షన్ మనం చూద్దాం. ఈ వడ్డానం వెయిట్ వచ్చి గ్రాస్ వెయిట్ వచ్చి 156 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 135 గ్రామ్స్ అండి. ఈ వడ్డానం చూసుకున్నట్టయితే మనం టోటల్గా నెమ్మలతో టీవింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో నెమల్లో ఆపోజిట్ కాంబినేషన్లో చేయడం జరిగింది. అలాగే మీకు థర్డ్ పాయింట్లో మీకు నెమలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 4 పికాక్స్ ఇచ్చిన తర్వాత మధ్యలో మీకు రౌండ్ ఆఫ్ సర్కిల్ వేసి సర్కిల్లో మీకు ఫ్లవర్ వర్క్ వచ్చేసింది. టోటల్ మీకు ఫ్లవర్ మీద వచ్చేసి ఈవింగ్ డిజైన్ ఇచ్చి ఉరి చుట్టూ కోరల్ సెంటర్లో కోరల్ కాంబినేషన్ వచ్చిందండి. పక్కన సౌత్ సీ ఫాల్స్ కాంబినేషన్ వచ్చింది మేడం. మనకి ఇది రెగ్యులర్గా కాకుండా అన్నింటిలో అందరి దగ్గర లక్ష్మీదేవి రాధాకృష్ణ ఉంటుందండి. ఇది అలా కాకుండా టోటల్గా మీకు ఫ్యాన్సీ స్టైల్ వచ్చిందండి ఈ వడ్డానం వచ్చేసి. అలాగే ఈ డిజైన్ చూసుకున్నట్టయితే 3 పార్ట్ ఆఫ్ ద డిజైన్లో మీకు ఆల్టర్నేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు కోరల్ కాంబినేషన్ కూడా ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కోరల్ అండ్ రూబీ అండ్ సౌత్ సీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో చేయడం జరిగింది. దీనికి ఈ కింద చూసుకున్నట్టయితే ఎమరాల్డ్ బీడ్స్ అండ్ సౌత్ సీ పల్స్ రైస్ పల్స్ తోటి యూజ్ చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ సెంటర్ బిట్ వచ్చేసి మనకి కోరల్ కాంబినేషన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇది స్పేనల్ రూబీ కూడా యూజ్ చేయడం జరిగింది. పికాక్స్ మీద కానీ మీకు పైన టోటల్గా మీకు 1 2 3 4 5 బిట్స్ కింద మీకు 3 స్టార్ డిజైన్లో మనకి కోరల్ కాంబినేషన్ కాకుండా కోరల్కి ఆపోజిట్లో మీకు స్పేనల్ రూబీ తోటి యూజ్ చేయడం జరిగిందండి. ఈ కిందనే కూడా చూసుకున్నట్టయితే ఫ్లవర్కి మధ్యలో మీకు లీప్ డిజైన్ అనేది చేయడం జరిగిందండి. లీప్ కూడా ఎన్గ్రేవ్ ఫిలిగ్రీ వర్క్తో తయారు చేసి సింపుల్గా లైట్ డాట్స్ కూడా పెట్టి చేయడం జరిగింది మీకు. అలాగే ఈ వడ్డానం చూసుకున్నట్టయితే మనకి 148 గ్రామ్స్ మేడం మనకి గ్రాసు. అలాగే నెట్ వచ్చేసి 118 గ్రామ్స్ వస్తుందండి. ఇది కూడా సేమ్ ఫ్యాన్సీ డిజైన్, అంటే మీకు రెగ్యులర్గా లక్ష్మీదేవి కాకుండా ఫ్యాన్సీ డిజైన్స్ కూడా చూపిస్తుంది. సేమ్ అదే వడ్డానం టైప్లో డిఫరెంట్గా మీరు 3 నెమల్ పికాక్స్ని తీసుకోవడం జరిగిందండి. ఈ కింద కాంబినేషన్ వచ్చి సేమ్ కాంబినేషన్ అంటే సౌత్ సీ ఫల్స్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ చేయడం జరిగింది. సేమ్ మనకి ఇది కూడా స్పేనల్ రూబీలో చేయడం జరిగింది. ఈ 3 పికాక్స్ తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ పికాక్ వచ్చేసి మధ్యలో మనకి లీఫ్లతో తయారు చేయడం జరిగింది. 4 లీఫ్స్ యూజ్ చేసామండి మనం. ఈ 4 లీఫ్స్ మధ్యలో పైన కూడా శ్రీదేవి ఫ్లవర్తో తయారు చేయడం జరిగింది. అలాగే 3 కోరల్ కాంబినేషన్ కూడా పెట్టాం. 3 బిట్స్ ఆఫ్ ద కోరల్, 3 బిట్స్ ఆఫ్ ద పల్స్ కాంబినేషన్లో పెట్టాం. అందులో మధ్యలో ఎమరాల్డ్ అంటే ఎమరాల్డ్ స్టోన్ మీద మీకు పాన్ షేప్ అంటే రెగ్యులర్గా రౌండ్ షేప్ ఓల్డ్ షేప్ కాకుండా ఇది పాన్ షేప్ పెట్టడం జరిగిందండి. దాని మీద ఈవింగ్ చేసి స్టోన్ వర్క్ కూడా చేయడం జరిగింది. స్టోన్ మీద మనం గోల్డ్లో డిజైన్ చేసి లీప్ టైప్లోనే స్ప్రింగ్ టైప్ పెట్టాం మనం. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెమల పురుగు విప్పినట్టు ఈ పురుగు ఆకారంలో మనం ఏంటంటే ఇది ఫ్లవర్ డిజైన్ అంటే బాదం షేప్లో ఫ్లవర్ డిజైన్ తయారు చేయడం జరిగిందండి. అలాగే మీరు టోటల్గా మీ సెంటర్ ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ద పాయింట్లో మనం నెమలకి ఏదైతే యూజ్ చేసామో ఈ ఉరుసుట్టు ఫ్లవర్కి కూడా సేమ్ మనం కోరల్ కాంబినేషన్లో సెంటర్లో సింగిల్ కోరల్ పెట్టాం. ఉరుసుట్టు సౌత్ సీ ఫాల్స్ అలాగే సైడ్లో మీకు ఎమరాల్డ్ స్టోన్ పెట్టాం మనం. అలాగే చూసుకున్నట్టయితే ఈ రౌండ్ ఆఫ్ సర్కిల్లో కోరల్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది. మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సెంటర్లో ఫ్లవర్ అనేది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా హైలైట్గా కనపడుతుంది. అలాగే మీకు ఇక్కడ గోపురం టైపు మనం కిందని వడ్డానం కింద వచ్చేసి గోపురం టైప్ యూజ్ చేసాం. కిందనే ఎమరాల్డ్ కాంబినేషన్లో బీడ్ పెట్టామండి. అలాగే దీని ఉరుసుట్టు కూడా సౌత్ సీ ఫాల్స్ రౌండ్ యూజ్ చేసాం మనం. అలాగే ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ఈ డిజైన్ చూడడానికి కానీ మీకు కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుందండి. ఇది రెగ్యులర్గా మీకు రూబీ అండ్ ఎమరాల్డ్ అండ్ సౌత్ సీజెడ్ వర్క్ కాంబినేషన్లో వస్తూ ఉంటాయి వడ్డానాలు. దీనికి అలా కాకుండా ఎమరాల్డ్ రూబీ అండ్ కోరల్ అండ్ ఫాల్స్ కాంబినేషన్ మీకు 4 కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వడ్డానం చూసుకున్నట్టయితే మీకు టోటల్గా కొంచెం డిఫరెంట్ స్టైల్ అంటే మీకు అందరి దగ్గర రెగ్యులర్గా వడ్డానం ఉంటుంది మీకు క్యారీ చేయడానికి. దీని వెయిట్ వచ్చేసి 127 గ్రామ్స్ అండి, నెట్ వచ్చి 114 గ్రామ్స్. ఇది ఫ్లెక్సిబుల్ వడ్డానం ఉంటుంది మీకు. ఇదేంటంటే మీరు ఈవెంట్లో వేసుకున్న తర్వాత ఫంక్షన్లో వేసుకున్న తర్వాత దీన్ని లాకర్లో భద్రపరచుకోవాలన్నా సరే ఎక్కువ బాక్స్ లేకుండా సింపుల్గా అంటే మీకు ఇలా ఫ్లెక్సిబిలిటీ టైప్ ఇచ్చేసుకోవచ్చు. దీన్ని ఈ ఫ్లెక్సిబిలిటీ టైప్ కూడా మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కుకట్పల్లి మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్లో ఇలాంటి వెరైటీ కూడా డిఫరెంట్ వెరైటీస్ కూడా మీకు అలాగే థ్రెడ్డింగ్ వడ్డానం కూడా ఉన్నాయండి. మనకి ఇది చూసుకున్నట్టయితే టోటల్ లక్ష్మీదేవ్స్ అంటే స్టార్టింగ్లో 2 నెమలు వచ్చాయి. తర్వాత వచ్చేసి మనం అష్టలక్ష్మి టైపు అష్టలక్ష్మీస్ వచ్చేసి సెంటర్లో వచ్చేసి మనకి రాధాకృష్ణులు డిఫరెంట్గా 3D వర్క్ ఈ వడ్డానం మొత్తం 3D వర్క్ యూజ్ చేయడం జరిగిందండి. కింద వచ్చేసి మనం సీజెడ్ వర్క్ అంటే స్వరాజ్కి సీజెడ్ తోటి కింద మనం ఫ్లవర్ అంటే కమలం బేస్లోనే మనం స్వరాజ్కి సీజెడ్ తోటి యూజ్ చేయడం జరిగింది. అలాగే ఈ కింద వచ్చేసి మీకు సౌత్ సీ ఫాల్స్ అంటే సౌత్ సీ ఫాల్స్ యూజ్ చేసామండి. సౌత్ సీ ఫాల్స్ కాకుండా మీకు కింద మధ్య సెంటర్ పాయింట్ చూసుకుంటే రాధాకృష్ణకి ఆపోజిట్ కాంబినేషన్లో మనం కుంకుమ బీడ్స్ అంటే మీకు బీడు కూడా టోటల్ డిఫరెంట్గా అంటే రెగ్యులర్గా ప్లెయిన్ సాదా బీడ్స్ కాకుండా ఈ బీడ్ అనేది టోటల్గా ఆల్టర్నేషన్గా అంటే
గ్రేడ్ లెక్క మనకి సైజు పెరుగుతుంది, మధ్యలో బిగ్ సైజ్ వస్తుందండి మీకు. సేమ్ ఆపోజిట్ కాంబినేషన్లో కూడా ఇక్కడ కూడా అష్టలక్ష్మి యూజ్ చేయడం జరిగిందండి. ఈ కింద అష్టలక్ష్మి కింద ప్రతి దానికి లీప్ అంటే మ్యాంగో స్టైల్లో లీప్తో తయారు చేయడం జరిగింది. అలాగే కింద కూడా మనం స్టోన్ ఇన్సైడ్ చూసుకున్నట్టే స్టోన్స్ రూబీ స్టోన్స్ తోటి స్టోన్ మీద మనం క్లోజ్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. అలాగే పైన లీప్ వర్క్ చేయడం జరిగిందండి. ఇది ఓవరాల్గా ఏంటంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వడ్డానం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. మీకు ఎలాగైనా పెట్టుకోవచ్చు. వెనకాల గోల్డ్ బెల్ట్ కావాలనుకుంటే గోల్డ్ బెల్ట్ చేసుకోవచ్చు, సిల్వర్ బెల్ట్ కావాలంటే సిల్వర్ బెల్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా పచ్చి వర్క్లో డిఫరెంట్ స్టైల్ వడ్డానం అండి. ఇది మనకి అంటే బాలాజీ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్లో వస్తుందండి. మీకు టోటల్గా చెప్పాలంటే ఈ లక్ష్మీదేవి కింద వచ్చేసి యాక్చువల్ కమలం పువ్వు ఎక్కువ పెడతారు. అలాగే కమలం పువ్వు కింద వచ్చేసి మనకి రూబీ స్టోన్ని అంటే డిఫరెంట్ సైజులో కటింగ్ అంటే మన ఓన్గా తయారు చేయించి ఫస్ట్ పిక్గా మనం ఆర్డర్ చేయించడం వల్ల ఏంటంటే మనకు నచ్చిన విధంగా కస్టమర్ కోరిక మేరకు మనం డిఫరెంట్గా తయారు చేస్తామండి ఈ వడ్డాన్ని. ఫస్ట్ చూసుకున్నట్టయితే లీప్ డిజైన్ తీసుకున్నాం. లీప్ తర్వాత స్టార్ వచ్చేసి చిన్న సైజు స్టార్లో మధ్యలో ఎమరాల్డ్ స్టోను ఉరుసుటు స్వరాస్కి సీజర్ తీసుకున్నాము. అలాగే పక్కన లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేసి కమలం పువ్వు కింద స్టోన్ వర్క్ తీసుకున్నాం. అలాగే దాని కింద కూడా మనం లీప్ టైప్లోనే మనం ఈ రూబీ స్టోన్ అనేది యూజ్ చేయడం జరిగింది మనకి. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి సౌత్ సీ ఫల్ కాంబినేషన్ అంటే ఫల్లో కూడా స్టాండర్డ్ ముత్యం మీద కూడా మనం గోల్డ్ ఫ్లవర్ అనేది ఏదో డైవర్ కాకుండా మనం యాండ్తో తయారు చేసిన ఫ్లవర్ యూజ్ చేయడం జరిగింది. అలాగే అచ్చు మీకు రెగ్యులర్గా ఏంటంటే గోల్డ్ బాల్స్ కాంబినేషన్ వస్తుంది, ఆపోజిట్గా మీకు సౌత్ సీ ఫల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. మీరు ఇలాగ 4 లక్ష్మీదేవి తర్వాత మనకి ఏంటంటే లీప్స్ వస్తాయి. లీప్స్ కింద కూడా ఇక్కడ వెంకటరమణ అంటే తిరుమల తిరుపతి వెంకన్న సేమ్ మన వెంకన్న వారి ఫేస్ ఎలాగ ఉంటుందో దాని కింద కూడా మనకి ఏంటంటే లక్ష్మీదేవి అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. అటు ఇటు నెమలతోటి కూడా డిజైన్ చేసామండి. సో ఇది చాలా డిఫరెంట్ అంటే ఉన్న వాటిలో పచ్చి వర్క్లు ఏంటంటే కొంతమంది స్టోన్ బాగా ఎక్కువైపోయింది, స్టోన్ తక్కువ కనపడాలని చాలామంది కస్టమర్ మా స్టోర్కి విజిట్ చేసిన వాళ్ళు అందరూ అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం తక్కువ స్టోన్స్ తోటి మనం ఈ డిజైన్ అనేది తయారు చేయడం పచ్చి వర్క్లోను ఈ డిజైన్ అనేది తయారు చేయడం జరిగిందండి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే నెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 138 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసి 122 గ్రామ్స్ మేడం మనకు. ఈ వడ్డాను 161 గ్రామ్స్ గ్రాస్ అండి, నెట్ వెయిట్ వచ్చి 136 గ్రామ్స్ అండి. ఈ వడ్డాను ఏంటంటే ఉన్న వాటిలో మీకు డిఫరెంట్గా మధ్యలో లక్ష్మీదేవి వచ్చేసి టోటల్ అంటే మన గోల్డ్ విగ్రహం ఎలాగుంటుందో లక్ష్మీదేవి సేమ్ అదే విగ్రహాన్ని సాలిడ్లో టోటల్గా 3D ప్రింట్తో తయారు చేయడం జరిగింది. మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారి కిందకి పోయడం కానీ చేతి నుండి ఆశీర్వాదం ఇవ్వడం కానీ మీకు వివరంగా క్లియర్ కట్గా ఇది కూడా డిజైన్ తయారు చేయడం జరిగింది. ఈ కింద కమలం పువ్వు కూడా టోటల్ మనకి డిఫరెంట్గా సాలిడ్గా చేయడం జరిగిందండి. అలాగే ఇది వచ్చేసి మనకి పైన ఎమరాల్డ్ బీడ్స్ తోటి అండ్ సౌత్ సీ ఫల్స్ తోటి మనం గుత్తుల కింద కూడా చేయడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు నెమల్ని పింఛింగ్ కింద తీసుకున్నారు. ఈ నెమల్ని కూడా పిలిగిరి వర్క్లో జాలీ వర్క్తో తయారు చేయడం జరిగింది. ఈ నెమలి కూడా మీకు ఈ డాట్స్ రూపంలో జరిగింది. నెమల పింఛింగ్ కూడా మీకు క్లియర్ కట్గా డిజైన్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇది మీకు స్టాండర్డ్గా ఉంటుంది. వడ్డానం ఏంటంటే ఒకరు తీసుకున్న తర్వాత ఇది ఒకరి తర్వాత అంటే ఒక కస్టమర్ తీసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు కానీ కోళ్ళలు కానీ ఎవరైనా వేసుకునేటట్టు తరతరాలుగా వారసత్వంగా ఉండిపోయేటట్టు ఉంచుకునేటట్టు ఇది మా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ వారు ఏంటంటే పర్టికులర్గా సాలిడ్గా కొన్ని పీసెస్ అనేది తయారు చేయించడం జరిగిందండి. అలాగే ఈ లక్ష్మీదేవి అమ్మవారి పక్కన వచ్చేసి మ్యాంగో డిజైన్లో ఫ్లవర్ తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లవర్కి కూడా ఈవింగ్ చేసిన దాని మీద శ్రీదేవి ఫ్లవర్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. అలాగే ఉరుసుట్టు సౌత్ సీ ఫల్స్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కూరల కాంబినేషన్ కూడా మనం ప్రతిదానికి కూరలు యాడ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్లు మార్కెట్లో ఇప్పుడు కూరలు ఎక్కువ అంటే ఇప్పుడు డిమాండ్ ఉన్నది కాబట్టి కూరలు అడుగుతున్నారని చెప్పేసి మనం ఈ కూరల కాంబినేషన్లో కూడా తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకి లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డేలో 3 ఫల్స్లో మనకి పల్స్ పైన కూడా డిజైన్ చేసామండి. అలాగే మనం ఈ ఎమరాల్డ్ స్టోన్ మీద కూడా మీకు అటు ఇటు శ్రీదేవి ఫ్లవర్ వాడాము. ఈ ఎమరాల్డ్ స్టోన్ ఉరుసుట్టు కూడా టోటల్ ఫ్లవర్ డిజైనే వాడామండి మనం. అంటే ఈ సైడ్ ఆఫ్ ద పాట్లో మనం ఏమి యూజ్ చేయలేదు. కూరలు అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ వేసాము. 3 బిట్స్ కింద వాడాం మనం. ఈ కింద వచ్చేసి ఎమరాల్డ్ అండ్ సౌత్ సీ ఫల్స్ కాంబినేషన్, అలాగే కింద లీఫ్ వర్క్ వచ్చింది. లీఫ్ వర్క్ని పైన ఫ్లవర్కి మధ్య కూరల కాంబినేషన్ ఇచ్చాము. అలాగే ఎమరాల్డ్ స్టోన్ సెంటర్ ఆఫ్ ద పాయింట్లో యూజ్ చేసామండి. అలాగే పైన వచ్చేసి సౌత్ సీ ఫల్స్ యూజ్ చేసాం దీనికి. అలాగే మీకు భిన్నంగా చూసుకున్నట్టయితే దీనికి స్పేనల్ రూబీ తోటి డిఫరెంట్గా తయారు చేయడం జరిగింది. చూసారు కదండి, ఈ వడ్డాను చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీకు స్టాండర్డ్గా ఏంటంటే మీరు గోల్డ్ రేట్ ఏంటంటే మనం రాను ఫ్యూచర్లో ఏంటంటే నెక్స్ట్ మనం నవంబర్ వరకల్లా మనకు 1 లాక్ అయ్యే అవకాశం కూడా ఉన్నది గోల్డ్ రేటు. అలాగే ఈ దసరాకు మీకు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చాము వడ్డానాలు. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్లో డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయి. అలాగే మీరు పెరిగే రేటు ముందుగా మీరు అంచనా వేసుకొని మీరు
ఏదైనా తీసుకునేది ఉంటే ముందుగా తీసుకోవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా గోల్డ్ చాలా బెస్ట్ అండి. అది ప్రతి ఒక్కరూ మా స్టోర్కి విజిట్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ డిజైన్ చూస్తారు కదండి, దీనికి గ్రాస్ వెయిట్ వచ్చేసి 161 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చి 136 గ్రామ్స్. ఇక మనకి ఏంటంటే రాను నవంబర్ డిసెంబర్ కల్లా మనకు గోల్డ్ రేట్ అనేది ఏంటంటే 1 లాక్ దాటే అవకాశం ఉన్నది. ఏంటంటే అమెరికన్ డాలర్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి యూఎస్ఐలో మనకి వడ్డీ రేట్ అనేది బ్యాంక్ తగ్గించడం వల్ల ఈ డాలర్ మీద డిపెండ్ అయ్యి ఇండియాలో గోల్డ్ రేట్ అనేది ₹1,00,000 దాటే అవకాశం 100కు 100% ఉన్నది. అలాగే మన సిఎంఆర్ లెగ్ షాప్ జ్యువెలరీ కుక్కడపల్లి పిల్లర్ నెంబర్ 771 బ్రాంచ్లో మీ ఇంట్లో పాత బంగారం ఏమైనా ఉన్నా తీసుకొచ్చి మన దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ కింద యూజ్ చేసుకొని దాన్ని పెట్టి ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత ఎనీ ఆర్టికల్ నో వేస్టేజ్ నో మేకింగ్ కింద మీరు మన దగ్గర పర్చేస్ ప్లాన్ కూడా ఉన్నది, అలాగా చేసుకోవచ్చు. లేదంటే ఎఫ్డి రూపంలో కూడా మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మనం ఈవెంట్గా ఒక మ్యారేజ్ చేద్దాం అనుకుంటే మన దగ్గర మీ దగ్గర ఒక 10 లక్షలు కానీ బంగారం కొనాలనుకుంటే కనుక దాన్ని కూడా స్కీమ్ రూపంలో పెట్టుకొని బంగారం రేటుకి అనుగుణంగా ఇప్పుడు బంగారం రేటు ఎలాగైతే ₹1,00,000 అయిందో తులానికి 1 గ్రామ్ త్వరగా అనేది పే చేయాలి. అలాంటప్పుడు ఈవెంట్ తులానికి 1 గ్రామ్ ఈక్వల్ టు 10,000. మనం ఎగ్జాంపుల్ 100 గ్రాములు కొనాలనుకుంటే 100 గ్రాములకి 10 గ్రాములు గోల్డ్ కాస్ట్ అనేది ₹1,00,000 మనం విఏ రూపంలోనే కట్టాలి. అది అలాంటిది మీరు అరికట్టుకోవాలి, మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక మన సిఎంఆర్ లెగ్ షాప్ జ్యువెలరీలో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అలా గోల్డ్ సేవింగ్ స్కీమ్లో కానీ చేసుకోవచ్చు అండి. ఇది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టు ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఎస్టిమేషన్ కానీ దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇస్తూ ఉండండి. అలాగే వడ్డానం కలెక్షన్ కాకుండా ఇంకా అదర్ ఆరాలు నక్లీస్లు రింగ్స్ ఏ ఐటెం కావాలన్నా సరే కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే వాటి మీద మీకు ఆన్లైన్లో చూపిస్తాం, వీడియో కూడా మీకు చేసి మరిన్ని కొత్త కలెక్షన్ తోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాం.